అన్నవరం జాతీయ రహదారి వెంట ఆక్రమణలు తొలగిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు గొంది పరందామయ్య కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. పోలీసుల బందోబస్తు మధ్య సిఆర్డీఏ, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఏంటి అప్డేట్స్? శంకరి మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రధాన అనుచరుడు గుండి పరమావ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అదేగా వ్యాపార సంస్థలకి కూడా మొత్తం కూడా ఆయన రెంట్కి ఇవ్వడం జరిగింది. ఏదైతే అన్ని కూడా గతంలో అధికారులు అయితే నోటీసులు అయితే ఇవ్వడం కూడా జరిగింది. సిఆర్డీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కాదు, రెవెన్యూ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వాటి మీద ఎటువంటి స్పందించకపోవడం, పైగా అప్పట్లో ఎమ్మెల్యే వంశీ అధికార వల్ల ఉండటంతో మొత్తం కూడా వారికి కొమ్ము కాస్తూ వచ్చారు. అయితే మరోసారి గత వారం రోజులుగా దీనికి నోటీసు కూడా జారీ చేశారు. అయితే ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలో వెంటనే తొలగించాలని చెప్పి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వారెవరూ కూడా స్పందించకపోవడంతో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సిఆర్డీ అధికారులు, రెవెన్యూ అధికారులు, అలాగే పంచాయతీరాజ్ శాఖ అధికారులు మొత్తం కూడా తెల్లవారుజాము 6 గంటల నుంచి వచ్చి మొత్తం కూడా ఏదైతే అక్కడ ఆక్రమణలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ యథేచ్ఛగా దాదాపు కోట్ల విలువైన స్థలాన్ని అయితే మొత్తం కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక అది జాతీయ రహదారి, అంటే గన్నవరం సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఈ స్థలం ఉంటుంది. దాదాపు ఇది కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి మొత్తం కూడా అట్లా దాంట్లో రెంట్కి ఇష్టం కూడా జరిగింది. దాంట్లో మిశ్రా డాబా, కిడ్స్ ప్లే జోన్, క్రికెట్ కిట్స్ లాంటి అక్రమ నిర్మాణం ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారు. అయితే అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వాటి మీద ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు తెల్లవారుజామున రెవెన్యూ, సిఆర్డీ అధికారులు వచ్చి మొత్తం కూడా ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తొలగించారు. ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తే కనుక వల్లంనేని వంశీ ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆ టైంలో మొత్తం కూడా ఇటువంటి ప్రభుత్వ స్థలాలు చాలా మటుకు కబ్జా చేశారని చెప్పి ఆరోపణలు చాలా ఉన్నాయి. మొత్తం కూడా ఏదైతే గొంది పరంగా సంబంధించిన భూ ఆక్రమణలకు సంబంధించి కూడా ప్రభుత్వ స్థలాలు ప్రధానంగా ఆక్రమించారని కూడా అధికారులు గుర్తించారు. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన మొత్తం కూడా తొలగిస్తున్నారు. రైట్ పూర్ణ.